నమస్తే. నా పేరు కృష్ణరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయినప్పటికీ ఆయన పరిపాలనా సంస్కరణలు మాత్రం ఇప్పటికీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఈ మధ్యన ఒక అంతర్జాతీయ సంస్థతో అనుబంధంగా ఉన్న జాతీయ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని చెప్పి కితాబు ఇచ్చింది. తాజాగా ఈ రోజున అంటే జూలై 8వ తేదీ ఈ రోజున ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆసక్తికరమైన కథనం పబ్లిష్ అయ్యింది. ఆ కథనం హెడ్డింగ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ క్లైంబ్స్ టు థర్డ్ ర్యాంక్ ఫ్రమ్ 10th ఇన్ ఏఐఈ ఇండెక్స్. బహుశా ఈ కథనం సారాంశం ఏమిటంటే సామాజిక ఆర్థిక రంగాలతో పాటు ఆరోగ్యం అలాగే లీగల్ సోర్స్ ఈ విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతిని సాధించింది. దీనికి సంబంధించి అంటే వీళ్ళు యాక్సెస్ ఇన్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2024 పేరుతో ఈ ఇండెక్స్లో ఆయా రాష్ట్రాల పనితీరుకు వాళ్ళు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 2021లో ఇదే ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. మొదటి 2 స్థానాల్లో గోవా, సిక్కిం నిలిచాయి. సరే, దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి, అసలు దీనికి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే దీనికి సంబంధించి ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఇన్ హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీ వారు డిజైన్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్కిటెక్చరల్ స్టడీస్ IDEAS అనే సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి గత 10 ఏళ్లుగా ఆయా రాష్ట్రాల్లో పాలనా సంస్కరణలను ప్రజలకు కలుగుతున్న లేదా లభ్యమవుతున్న ప్రయోజనాలను అసెస్ చేస్తూ వాటికి ర్యాంకింగ్లు ఇస్తూ వస్తున్నాయి. ఇటువంటి ర్యాంకింగ్లకు వచ్చేటప్పటికీ సామాజిక ఆర్థిక భద్రత, అలాగే ఆరోగ్యం, లీగల్ రిసోర్స్ ఈ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా బాగా మెరుగుపడింది అన్నది ఈ యాక్సెస్ ఇన్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2024లో తేలింది. 2021లో 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. దీనికి వారు చెప్పిన రీజన్స్ ఏమిటంటే సామాజిక ఆర్థిక భద్రత ప్రధానంగా వారు ప్రస్తావించింది. ఈ సామాజిక ఆర్థిక భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటాను కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందజేసింది. ఫలితంగా వారు సామాజికంగాను ఆర్థికంగాను ఎదగగలిగారు. ఒక అంచనా ప్రకారం, వీరు చెప్తున్న అంచనా ప్రకారం వేలాది కుటుంబాలు కన్నా కూడా లక్షలాది కుటుంబాలు ఈ సంక్షేమ కార్యకలాపాల వల్ల పేదరికపు గీత కింద నుంచి దిగువ మధ్య తరగతికి చేరుకున్నారు. వారు ఆర్థికంగా వారు సంతృప్తికరంగా ఉన్నారు, సామాజికంగా కూడా భద్రత కలిగి ఉన్నారు అని ఈ ఇండెక్స్లో పేర్కొన్నారు. అలాగే హెల్త్కి సంబంధించి కూడా భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి హెల్త్కి సంబంధించిన ఆరోగ్యపరమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. కోటాను కోట్ల ఇళ్లకు వైద్య సేవలు నేరుగా వారి గడప వద్దకే అందుతున్నాయి. ప్రాథమిక అవసరాలకు సంబంధించి వారి గడప వద్దకే మందులు అందుతున్నాయి, వారికి టెస్టులు చేస్తున్నారు. వారికి కొద్దిగా వ్యాధులు ముదిరితే వారికి ఉచితంగా
ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన సేవలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి అన్నది వీరి అధ్యయనంలో తేలింది. భారతదేశంలో ఇంత గొప్పగా వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదు అన్నది వీరి అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఆ ఫలితాలు ప్రజలకు నేరుగా విస్తృతంగా విస్తారంగా అందినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాలు, లేకపోతే తప్పుడు ప్రచారాలు, లేకపోతే ఇతరతర కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను తిరస్కరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవచ్చు, కానీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనేవి ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడ్డాయి అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలాగే ప్రజల తలసరి ఆదాయానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారంటే, పొరిగినే ఉన్న తెలంగాణలో దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉంది అని చెప్పి ఈ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే ఒక విషయం గమనించాలి, తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ రేట్ అనేది ఏపీలోనే ఎక్కువగా ఉంది. దాదాపు 16.2% నుంచి 17% వరకు కూడా అది నమోదయ్యింది. ఇక తలసరి ఆదాయంతో పాటు జిఎస్డిపి వాల్యూకి వచ్చేటప్పటికి తెలంగాణ స్థూల జాతీయోత్పత్తి కన్నా ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి బాగా పెరిగింది. మూడోది, తలసరి ఆదాయం తెలంగాణలో ఎక్కువ ఉంది. అయితే తలసరి ఆదాయం తెలంగాణలో దాదాపు 3,10,000 రూపాయలు ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. అయితే హైదరాబాదును మినహాయించి మిగిలిన జిల్లాల తలసరి ఆదాయం చూస్తే 2,10,000 రూపాయలు కూడా లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం దాదాపు 2,70,000 వరకు పెరిగింది. అంటే మనం ఇరుగు పొరుగు రాష్ట్రాలను మనం కంపేర్ చేసేటప్పుడు సహేతుకంగా మనం ఆలోచించకపోతే అనవసరంగా ఆంధ్రప్రదేశ్ను మనకు మనమే తక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ పాలనలో మేలు జరిగింది అని చెప్పడానికి ఇటీవల ఆయా జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న నివేదికలు, అలాగే వారు ఇస్తున్న ర్యాంకులు కూడా దీనికి మనం నిదర్శనంగా భావించాలి.